నమస్తే వ్యూవర్స్. ఇవాళ అయితే మంచిగా ఇంట్లో గులాబ్ జామ్ తినాలనిపించి ఇంట్లో ప్రిపేర్ చేద్దామని దగ్గరలో ఉన్న రిలయన్స్ స్టోర్కి వెళ్ళి ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ విధంగా ముందుగా అయితే మ్యారినేట్ చేసుకున్నాను. సో చాలా రోజులు అయింది, నాకు కూడా తినాలనిపించింది. బయట మొన్న వెళ్ళంగానే ఒకసారి తిన్నాను. సో ఇంట్లో కూడా చేసుకొని తినాలనిపించి ఇంటికైతే తెచ్చేసి ఇవాళ అయితే ప్రిపేర్ చేసామన్నమాట. సో మంచిగా వాటర్ పోసుకొని డౌ చేసుకోవాలన్నమాట. డౌ కలుపుకోవాలి. సో దాన్ని ఇలాగ గుండ్రంగా అయితే బాల్స్ లాగా ఫస్ట్ అయితే మనం చేసుకోవాలన్నమాట. సో అది మంచిగా స్మూత్గా మనం బాల్ని చేస్తేనే మనం అది ఫ్రై చేసే వేయించుకునేటప్పుడు ఆ బాల్ అనేది పగలదనమాట. బాల్ పగిలితే ఏమవుద్దంటే దాంట్లో ఉన్న పిండి అంతా బయటికి వచ్చేసి ఆయిల్ పాడైపోద్ది, చూడటానికి కూడా బాగోదు, టేస్ట్ కూడా అంత ఉండదు. సో కొలత అయితే నేను ఇగో పంచదార పాకానికి ఆ గ్లాస్ ద్వారా పంచదార తీసుకున్నాను అన్నమాట. సో తర్వాత ఇలాగా స్మూత్గా బాల్స్ని పగలకోకుండా వాటికి పగుళ్ళు లేకోకుండా చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఫస్ట్ ఒక బాల్ అయితే వేసి ట్రై చేసుకున్నాను నేను. సో అది వచ్చాక దాని తర్వాత నేను నాలుగుగా వేసుకొని వాటిని అయితే తీసి అయితే పక్కన పెట్టాను అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ ఒకటైతే తీసి చూశాను, అది బాగానే వచ్చింది. దాని తర్వాత నాలుగుగా మనం తీసుకోవాలన్నమాట. సో కలర్ కూడా ఫస్ట్ టైం వేసింది కొంచెం డార్క్గా తీసాను అనమాట. బట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. సో షేప్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది చేయడం అయితే. సో షేప్ కూడా వాడి క్వాంటిటీ 30 బాల్స్ అని పెట్టాడు, కానీ మనకు సైజు ఎంత కావాలనుకుంటే అంత సైజులో అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఎన్ని వస్తే అన్నీ ఒక సైజు అయితే మెజర్ తీసుకొని ఇంకా అదే సైజులో అయితే చేసేసాను. సో చూసారు కదా, ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ ఈ కలర్లో తీసేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకోండి. మంచిగా కొంచెంగా జాగ్రత్తగా నూనెలో చెయ్యి మీద పడకుండా నూనె కొంచెం దూరంగా అయితే వేసుకోండి. డిఫరెన్స్ తెలుస్తుంది కదా, పాత వాటికి దీనికి ముందు వేసినవి కొంచెం ఎక్కువసేపు ఉంచాను ఆయిల్లో, తర్వాత కొంచెం త్వరగా తీసేసాను అనమాట. సో ఇలాగ తీసుకొని వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి. ఈలో పాకం కూడా అవుతూ ఉంటుందన్నమాట. సో చూసారా, చాలా అసలు ఎంత మంచిగా వచ్చాయంటే రౌండ్గా చాలా బాగా వచ్చాయి. సో వాటిని కొంచెంగా తీసి పక్కనైతే పెట్టేసుకొని మొత్తం కాసేపు అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈలోపు మన పాకం కూడా రెడీ అవుతుందన్నమాట. నేను ఒక బాల్ తీసి మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో చూడండి. అసలు చూసారా ఎంత పర్ఫెక్ట్ షేప్లో ఎంత బాగా వచ్చిందో. సో ఇలాగైతే చేసుకోవాలన్నమాట. వీటిని మంచిగా వేయించుకోవాలి. అండ్ బయట దొరికేదానికి కూడా ఇంకా బాగుంటే ఇంకా పెద్ద సైజులో వస్తాయి. బట్ ఎంతైనా మనం ఇంట్లో చేసుకునేది ఆ టేస్ట్, ఆ హైజీన్ తర్వాత అంతా వేరే లెవెల్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో చేసుకుని తింటే హ్యాపీనెస్ కూడా చాలా వేరుగా ఉంటుందన్నమాట. సో ఇవాళ అయితే గులాబ్ జామ్ చేసుకోవాలని ప్రిపేర్ అయ్యాను కాబట్టి మంచిగా ఇంట్లో అయితే గులాబ్ జామ్ చేసేసామన్నమాట. సో మనం బాగా వేయించేసుకున్నాము, రెడీ అయిపోయినాయి గులాబ్ జాములు వేయించినాయి. ఇప్పుడు పాకం రెడీ అయింది లేదో చూసుకోవాలి. మధ్యలో పాకం మరీ చిక్కగా అవ్వకూడదు, కొంచెం లూజ్గా ఉండాలి. ఎందుకంటే ఈ గులాబ్ జామ్కి దాన్ని ఏమంటారు, మన పాకం అనేది అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి. సో ఈ విధంగా అయింది కదా. ఇప్పుడు దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న ఈ మన గులాబ్ జామున్ని వేసేసుకొని దానికి స్వీట్ అంతా అబ్జర్వ్ అయ్యేలాగా కొంచెం సేపు నాననివ్వాలన్నమాట. వదిలేసేయాలి, చాలాసేపు వదిలేయాలి. మనం దాన్ని చల్లారాక తినచ్చు, లేదంటే వేడివేడిగా కూడా తినచ్చు. కానీ వేడివేడిగా తింటే ఒక టేస్ట్ ఉంటుంది, చల్లారాక తింటే ఒక టేస్ట్ ఉంటుంది అనమాట. సో దీంట్లోకి మామూలుగా అయితే మనం మంచి స్మెల్ రావాలంటే స్వీట్ అనేది ఎప్పుడైనా సరే దానికి యాలక్కాయ పౌడర్ అయితే వేయాలన్నమాట. సో నానిన తర్వాత దాన్ని తీసి ఒక బౌల్లోకి అయితే నేను వేసేసి కాసేపు పక్కన పెట్టాను అనమాట. సో చూసారు కదా, వేడివేడిగా పొగలైతే వస్తున్నాయి. గులాబ్ జాములన్నీ ఒక దాంట్లో వేసేసాను. సో దీనిపైన డెకరేట్ చేసుకోవడానికి మనం రోజ్ పెటల్స్ వేసుకుంటారు కొంతమంది బాదం వేసుకుంటారు, కొంతమంది ఒక్కొక్క వాళ్ళ నచ్చిన స్టైల్లో అయితే చేసుకుంటారన్నమాట డెకరేట్ అనేది. సో దీని మీదకైతే పైన ఇప్పుడు యాలక్కాయ పౌడర్ అయితే వేసేస్తున్నాను, మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ రావడానికి. సో దీన్ని ఐస్ క్రీమ్లో వేసుకొని తింటే అదిరిపోద్ది అన్నమాట, వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది అసలు. గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ చాలామంది ఇష్టపడతారు, దానికి చాలామంది ఫేవరెట్ కూడా ఉంటుంది ఆ ఫుడ్ ఐటెం. సో ఈ స్వీట్కి సో నేనైతే ఇవాళ గులాబ్ జామ్ ఇలా చేశాను అనమాట. ఈరోజు వీడియో అయితే ఇది. కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూసే ఉన్నారో వాళ్ళు తప్పకుండా నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తూనే ఉంటాను, మీకైతే అప్డేట్ ఇస్తూనే ఉంటాను కొత్తగా. సో నాకు నచ్చిన రీతిలో ఇవాళ అయితే గులాబ్ జామ్ చేశాను అనమాట. సో తినేది కూడా నేను ఆ వీడియో తర్వాత నేను మీకు చూపిస్తాను. సో మా ఫ్రెండ్కి అయితే ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరికి ఇంకొకడు కూడా ఉన్నాడు, వాడు హైదరాబాద్లో ఉన్నాడు. సో వాళ్ళు లేడు కాబట్టి ఇప్పుడు ఇవాళ మా ఫ్రెండ్స్ ఇద్దరికి తీసుకెళ్ళి నేనైతే ఇవ్వబోతున్నాను. ఆ వీడియో ఇంకోటి అయితే రీల్లో చేసి పెడతాను అనమాట. సో నేను బాదంని కట్ చేసి పైన డెకరేట్ చేయడానికి అయితే యూజ్ చేశాను అనమాట. సో ఇది ఇవాళ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.